తనకు రావాల్సిన పూర్వీకుల ఆస్తిని ఇప్పించి న్యాయం చేయాలని 75 ఏళ్ల వృద్ధురాలు రామక్క అధికారులను వేడుకున్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె తన పుట్టినిల్లు ఆలూరు అని, గుడికల్ గ్రామానికి చెందిన కొండ మీద ఈరన్నతో వివాహం జరిగిన సమయంలో తన తండ్రి మిలిటరీ హనుమంతు తనకు రావాల్సిన 10 ఎకరాల భూమిని అల్లుడికి ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే వివాహం అనంతరం కూడా ఆస్తి ఇవ్వకపోవడంతో కుటుంబంలో విభేదాలు తలెత్తాయని చెప్పారు. మా నాయన మిలిటరీ హనుమంతు, మా అమ్మ బజారమ్మ. మనకి మూల ఆస్తి అడుగుతుందని నన్ను 50 ఏళ్ళ ఫరారు చేసినారు. నన్ను మా అమ్మ తల్లి హనుమక్క, మా తాత వెంకన్న, వాళ్ళు పుట్టింది మా అమ్మ కన్న తల్లి నాకు ఇట్లా ఫరారు చేశారు. నా కొడుకులకి నాకే నన్ను ఇంటికి రానిదు, గుళ్ళే నిద్రపోయినాను. నీ కొడుకులు ఉంటే నా మనం కాన్ చేస్తారు అనింది మనముడికి. ఆస్తి అంతా చేసింది. ఆస్తి నాకు సగం రావాలడ, నాకు సగము వాడికి సగము. సాకనోడు వాడు ఎవరో మేము గుడికెళ్ళకి ఇస్తే నా మగుడు అప్పటికి ఆస్తి తెప్ప అని ఆన్ చేసినాడు. నీ మొగుడు కొడతాడే, నీకు ఆస్తి ఏమో, నీ 10 ఎకరాలు ఏమో, నువ్వు ఎక్కడైనా ఇడిసొత్తాం నిన్నే అన్నాడు. ఆ తర్వాత పిల్లల్ని సంపనింది ఇంటికి రానిలే అమ్మ. ఒక్క గుళ్ళో నిద్రపోయినాను. నీ పిల్లలకి ఎంట్రీ పెట్టి చంపు, నువ్వు నా ఇంటికి రావద్దు, నేను ఆస్తిను. ఆ ఎప్పుడు సాకడు కొడుకు ఆస్తి అంతా రాసిచ్చింది. నేను నా 5 మంది కొడుకులు ఎక్కడ వాళ్ళ. మేము మా తండ్రి పుట్టిండేది బజారక్కకి హనుమంతుకి. వాడు ఎవరు పుట్టినాడో వాడికి ఆస్తి అంతా చేసింది. మళ్ళీ మా తమ్ముళ్ళది గుత్తకు చేసింది. మా తమ్ముళ్ళ ఆస్తి కూడా గుత్తకు చేసి వాళ్ళది చేను ఆక్రమించుకుంటుంది. వాళ్ళది గుంటకలు కట్టి వాళ్ళకి చెల్లకుండా చేసింది. మా తమ్ముడు సాంబ, మా అమ్మ, మా పిన్ని కల్జల్లండ్లు మా అమ్మ ఆస్తే కాదు, అది మా పిన్ని ఆస్తి, మా తమ్ముంది. అది ఆక్రమించుకున్నారు. మళ్ళీ అది ఆక్రమించుకున్నారు, ఇది ఆక్రమించుకున్నారు. మళ్ళీ నేను ఎక్కడ వాళ్ళ, నా కొడుకులు ఎక్కడ వాళ్ళ. వాళ్ళు ఎవరు నా యాస అంటే తినేకి. మళ్ళీ నేను పుట్టినానా, వాళ్ళు పుట్టినారా? నేను దాచిపెట్టిన నన్ను పరార్లా. నా మొగుడు ఆస్తి దాపో 4 పిల్లలు 5 మంది పిల్లలు, ఎట్లా నువ్వు బతికేది, నీకు సగం ఆశిస్తానండి, ఎందుకు ఇలా మీ అమ్మ అనింది. వారంలో అక్కడ వాళ్ళు ఉండ్రి, మా మామూలు ఉండ్రి. అక్కడ చంపేస్తారే నీ కొడుకులు, నువ్వు గడ్డ కొడద్దే, నా ఆస్తి పోతాంది, నువ్వు సావువే నువ్వు అని తల్లి కొడుకు ఫరారు చేసినారు. నన్ను 70 ఏండ్లైంది నా దాచిపెట్టి. నన్ను ఇక్కడ ఊరికి ఆలూరికి రానిలే. తల్లి వాడు సాకడు కొడుకు దాచిపెట్టినారు. చచ్చిపోయిందనే కాటికి వేసినారు. నన్ను ఇటుకే ఉండారు. పెద్ద కొడుకు శ్రీనివాసులు 2 కొడుకు, గోవిందరాజులు 3 కొడుకు, చంద్రశేఖర్ రెడ్డి 4 కొడుకు, రామకృష్ణారెడ్డి లాస్ట్ కొడుకు, సుధాకర్ రెడ్డి. నా 5 మంది కొడుకులు నన్ను విడిచిపెట్టి నన్ను దూరం చేసి నా పిల్లలను తెరువు, నాకు తెరువు చేసినారు. మా అమ్మ మా నాయన ఉండి కూడా నన్ను ఆ ఆస్తి నాకు రావాలా. వాళ్ళు ఎవరో తింటే ఎట్లా, వాడు సాకడు కొడుకు కదా, అంత ఆస్తి వాడికి చేస్తే మేము ఎక్కడ వాళ్ళ. నా చెల్లెలకి సౌకర్కి తిన్నారు, నా చెల్లెలు మా అక్కని సౌకర్కి తిన్నారు. నాకేమీ లేదు కదా, 10 ఎకరాలు ఇస్తానని నన్ను ఫరారు చేసినారు వాళ్ళు. మళ్ళీ నా పిల్లలు ఎక్కడ వాళ్ళ, నేను ఎక్కడ వాళ్ళ. ఇప్పుడు ముసుము పనికి నన్ను ఎవరు సాకాలా? వాళ్ళు మా యాసంటి తింటే నన్ను ఎవరు తాకాలి? ఇప్పుడు నా తమ్ముని ఇంట్లో. మా ఊరు గుడికెళ్ళు. మా తల్లి రామక్క తల్లి బజారక్క, మిలిటరీ హనుమంతు. రామక్క కొడుకుని నేను, బజారక్కకి మనముడవుతాను. ఆ అమ్మ మా ఊరికి ఇచ్చేప్పుడు, మా నాయనకి ఇచ్చేప్పుడు 10 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పిందంట మా అవ్వ. ఆ ఆస్తి ఇవేకవుతుందని మమ్మల్ని మా అమ్మని ఇడిపించినారు. మాకు అప్పుడు 5 ఏళ్ళు పిల్లోడు. మా అమ్మని దాబెట్టుకున్నారు. వాళ్ళు దాబెట్టుకొని కనపడినట్ల ఇన్నేళ్ళు దాబెట్టినారు. ఆస్తి ఎస్ఐ గారికి దయచేసి కంప్లైంట్ ఇచ్చినాము, మా అమ్మకి న్యాయం జరగల్లా, మాకు న్యాయం జరగల్లని. వాడు ఇన్నేళ్ళు 50 ఏళ్ళు తింటున్నాడు. ఆ భూమిని 22 ఎకరాలు ఉంది మా అవ్వ పేరు మీద. అదంతా వాడే తింటున్నాడు. మా అమ్మ కూడా పుట్టింది కదా, మా తాతకి మిలిటరీ హనుమంతుకి బజారక్క బిడ్డ మా అవ్వ.
మా అమ్మని గుడికెళ్ళకి ఇచ్చినారు. అప్పుడు ఇచ్చేటప్పుడు 10 ఎకరాల భూమి ఇస్తాననిందంట. ఇప్పుడు వాళ్ళే తింటున్నారు. అవన్నిటికి రానట్లు అక్కడే దాబెట్టుకున్నారు. ఆడబుడికినా చచ్చిపోయాడు అని చెప్పారు. మా చుట్టాలు మా బంధువులు అందరూ చచ్చిపోయాడు అని చెప్పారు. మా బుడికి ఆశరికి వచ్చి ఊకైతే ఆవిడే తెలుసుకొని మా ఇంటికి పలంతాను ఉండానరా, నన్ను ఆలూరులో ఉండాను, నువ్వు రా అని నన్ను పిలిస్తే నేను వచ్చినాను మా అమ్మ దగ్గరికి. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళకి తెలిసిన కాడ దాబెట్టుకున్నారు. మాకి అడిగితే మీ అమ్మ ఆపద్దే చచ్చిపోయేది అన్నారు. మేము ఇంక ఆడ బుడికి ఆశరికి వచ్చా ఏదో మా తిప్పలు పడి మా బతికితేమే. ఇప్పుడు ముసలి ముప్పుకి ఆవిడకి భూ వేసేవాళ్ళు లేరు. ఆవిడ బీద పరిస్థితి వచ్చింది. వాడు ఒక్కడే ఆశ తింటున్నాడు. మాకు న్యాయం చేయాల.